సార్ మా నీలకొండపల్లి మా కాన్స్టిట్యున్సీలో నీలకొండపల్లి మండలంలో పంటలు ఎండిపోయినాయి బాగా అని చెప్తా ఉన్నాడు. నేను అడిగిన నాకు ఆశ్చర్యం వేసింది. భక్తరామదాస్కి ఏమైంది, అంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు కట్టినాం కదా ఎందుకు ఎండిపోయిందని అడిగితే అనేక రకాల బాధలు సార్, పాలేరు కూడా ఎండబెట్టినారు, కరెంటు కూడా సరిగ్గా ఇయ్యలేదు, చాలా పంటలు ఎండిపోయినాయని చెప్తా ఉన్నారు. ఎక్కడ రైతు బంధు రాలే? రైతు బంధు అందరికీ రాలేదా? మరి యుద్ధం చేద్దామా, పోరాడదామా? మీ అందరు నేను ఒకటే కోరుతున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి నాకు గుర్తు లేకపోతే మీరు గుర్తు చేస్తా ఉన్నారు. రైతు బంధు రావాలి, ఎందుకు మాకు బుర్రలేక పెట్టిన మా రైతు బంధు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సబ్సిడీ లేకుండా, ప్రభుత్వ సపోర్ట్ లేకుండా ఎంటైర్ వరల్డ్లో ఏ దేశంలో కూడా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు. అశోక్ గులాటి అని ఒక ఆగ్రో ఎకానమిస్ట్తో అనేక మాసాల పాటు చర్చించి మేము నిర్ణయం తీసుకొని మన రైతులను నిలబెట్టాలి అని ఒక 4-5 కార్యక్రమాలు చేసినాం. రైతు బంధు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, నీటి తీరువా లేకుండా ఇచ్చినాం, వాళ్ళకన్నీ మాఫీ చేసినాం, నీటి తీరువా పాత బకాయిలు కూడా రద్దు చేసినాం, ధాన్యం కొనుగోలు చేసినాం. ఈ రకంగా రైతులను ఆదుకున్నాం. వీళ్ళు వచ్చి ఇప్పుడు ఏం మాట్లాడతారు, మేము 5 ఎకరాలు ఉంటేనే ఇస్తాం, 5 ఎకరాలకు మించి ఇయ్యం అంటే 6 ఎకరాలనోడు కోటీశ్వరుడా, 7 ఎకరాలనోడు కోటీశ్వరుడా? నువ్వు 20-25 ఎకరాల తర్వాత ఇయ్య అంటే కొంత అర్థం ఉంటుంది, కానీ 10 ఎకరాలకు కూడా ఎగబెడతామంటే ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. వీళ్ళ మెడలు వంచి మళ్ళా పాత పద్ధతిలోనే మంచిగా జరిగేటట్టు చెయ్యాలి. ఆ పని జరగాలంటే మీరు బీఆర్ఎస్కు బలం ఇయ్యాలి. ఇంకొక మాట, అజయ్ గారి నాయకత్వంలో ఖమ్మంలో లకారం చెరువు కానీ, మంచినీటి వ్యవస్థ కానీ ఎంత బ్రహ్మాండంగా జరిగినాయి, ఎంత అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఇవాళ ఖమ్మం పట్టణంలో ఎన్ని రోజులకోసారి వస్తున్నాయి నీళ్లు? 3 రోజులకోసారి. ఈ గతి ఎందుకు వచ్చింది మనకు? మళ్ళా వాటర్ ట్యాంకర్లు కొనుక్కునే దుర్గతి ఇంత తొందరలోనే ఎందుకు వచ్చింది? ఈ బాధలు ఎందుకు వచ్చినాయి? నీళ్లు లేకనా, చేత కాకనా, చేవ లేకనా, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతనా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం పిచ్చి ఆవేశంలో కాకుండా వాస్తవాలు కూర్చొని ఆలోచిస్తే 3-4 నెలల్లోనే ఇవి మాయమవుతాయా? 9 ఏళ్లు కేసీఆర్ హయాంలో కరెంటు నడిచిందే, మరి ఇవాళ ఎందుకు మాయమైంది? ఇదే జిల్లాలో వ్యవసాయ మంత్రి, పక్క నల్గొండ జిల్లాలో నీటి శాఖ మంత్రి, ఇద్దరు మంత్రులు ఉండగా కూడా కాలువలో నీళ్ళు ఎందుకు రాలే? పాలేరు దగ్గర మేమే బద్దలు కొడతాం తూములని రైతులు ఎందుకు పోయి దండయాత్ర చేసిండ్రు? అటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఇవన్నీ కూడా మీరు దయచేసి ముఖ్యంగా యువకులు మీరు చర్చించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ దేశం మీది, ఈ రాష్ట్రం మీది, భవిష్యత్తు మీది. యువత ముఖ్యంగా ఒక ఒరవడిలో కొట్టుకొని పోకుండా మీరు ఆలోచన పరులు. ఖమ్మం చైతన్యవంతమైన జిల్లా, బ్రహ్మాండమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి జిల్లా. కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచన చేసి నామా నాగేశ్వరరావు గారిని గెలిపించాలి, బీఆర్ఎస్కు బలం ఇవ్వాలి. ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ కోరికలను నెరవేర్చాలంటే బీఆర్ఎస్కు శక్తి కావాలా, ఆ శక్తి మీరే ఇవ్వాలా, మీ నుంచే రావాలా. మొన్నేదో జరిగింది అసెంబ్లీ ఎలక్షన్లో, జరిగింది అయిపోయింది, కానీ మళ్ళా విజృంభించుదాం, పోరాటం చేద్దాం, ముందుకు పోదాం, అన్ని కూడా కాపాడుకుందాం, అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం. గతంలో ఎవడు కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా ఖమ్మానికి ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలేదు. బీఆర్ఎస్ హయాంలో ఇటు ఖమ్మానికి అటు కొత్తగూడానికి 2 మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నాం. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు నవోదయ పాఠశాల ఇయ్యాల, కొత్తగా ఏర్పడ్డ కొత్తగూడానికి రావాలా, వచ్చిందా నవోదయ పాఠశాల? ఎందుకు రాలే? బీజేపీ ఎంపీలు ఏం చేసినారు? కేంద్ర మంత్రి ఏం చేసినాడు? ఏం లాభం లేదు. బీజేపీకి ఓట్లేస్తే గోదావరిలో వేసినట్టు, కాంగ్రెస్కు ఓట్లేస్తే ఏం జరిగిందో మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది, ఆవేశం కాకుండా ఆలోచించి బీఆర్ఎస్కు శక్తి ఇచ్చి ఈ రాష్ట్రాన్ని, ఖమ్మాన్ని అందరినీ కూడా ముందుకు తీసుకుపోయేటువంటి ఒక మంచి
పద్ధతిలో నిర్మాణం చేసేటువంటి బీఆర్ఎస్కు బలం ఇవ్వాలని